హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుగ్గు జీతు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమ్నెల్ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నా పట్టు శారీ కలెక్షన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ నా మ్యారేజ్ శారీ నుంచి స్టార్ట్ చేస్తాను. హాఫ్ గ్రీన్ బార్డర్, హాఫ్ రెడ్ బార్డర్ వస్తుంది. ఇది వైట్ కలర్ కాదు, క్రీమ్ కలర్, టోటల్ క్రీమ్ కలర్ శారీ అండి ఇది. దీనికి బ్లౌజ్ అప్పుడు మగ్గం వర్క్ ఏం లేవు, సో అందుకని ఇదే బ్లౌజ్ అంటే ఇందులో వచ్చిన బ్లౌజ్నే నేను ప్యాచ్ వర్క్ వేసి అప్పుడు చేపించుకున్నాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ, కంప్లీట్ గోల్డ్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట కంప్లీట్గా. వెయిట్ వచ్చేసి 2 kg ఉంటుందండి. నేను వెయిట్ చూసాను, దీన్ని 2 kg ఉంటుంది. అంత వెయిట్ అసలు అప్పుడు ఎలా కట్టుకున్నానో తెలీదు. ఈ శారీకి ఇలా ఒక మొత్తం మగ్గం వర్క్ చేసే వచ్చిందనమాట. ఇదంతా మగ్గం వర్క్, శారీ అంతా మనకి మగ్గం వర్కే వస్తుంది. బార్డర్కి ఎలా అయితే వచ్చిందో శారీలో కూడా ఇదిగోండి ఇలా అన్నమాట. మధ్య కుచ్చుళ్ళు వస్తాయి కదా, కుచ్చుళ్ళ మధ్యలో ఇలాగా అక్కడ ఒక బంచ్ లాగా ఇలా వచ్చింది. మొత్తం మగ్గం వర్కే, టోటల్ కంప్లీట్ మగ్గం వర్కే. 2012లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ శారీ ఒకవేళ మీ మ్యారేజ్కి కానీ రిసెప్షన్కి కానీ కట్టుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి థర్డ్ శారీ, కాఫీ కలర్కి ఇలా మస్టర్డ్ ఎల్లో వచ్చిందనమాట. మధ్యలో గోల్డ్ బూటీస్ వచ్చాయి. బార్డర్ మొత్తం ఈ డిజైన్లో వస్తుంది, ఇట్లా ఉంటుంది. కొంగు మొత్తం కాఫీ కలరు. ఈ కుచ్చుళ్ళన్నీ నేనే అల్లుకున్నా అప్పుడు కొత్తలో అనమాట. అప్పుడు నేర్చుకుని దీనిపైన ఒకసారి ట్రై చేద్దామని ఇలా వేసుకున్నాను. అప్పుడు కుచ్చుళ్ళు సింపుల్గా ఒక బీట్ వచ్చి దారం రావడం అనమాట. ఇంట్రెస్ట్ ఉండేది ఇలా ఏంటి వర్క్ చేసుకునే దాని మీద, ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. ఇది నేనే చేసుకున్నా. ఒరిజినల్ మిర్రర్ పెట్టి ఇలా ఏం థ్రెడ్, ఇచ్చి దారం ఉంటుంది కదా, ఇచ్చి దారంతో ఇలా రౌండ్ ఆఫ్ కుట్టుకొని ఈ కుందన్స్ అన్నీ అతుకు పెట్టుకున్నా. శారీ వచ్చేసి పికాక్ బ్లూకి కాఫీ కలర్ బార్డరు. ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇదే వేస్తున్నా. దీనికి బ్లౌజ్ ఏం తీసుకోలేదు, అప్పుడు ఇది మ్యాచ్ అయిందని చెప్పేసి ఎప్పటికీ ఇదే వేసుకుంటున్నా. ఈ శారీ వచ్చి 2000 రూపీస్ అండి. అప్పుడు ఏ శారీ అయినా తక్కువ కాస్ట్ ఉండాలి, కట్టుకుంటే అది ఎక్కువ కాస్ట్ లాగా కనిపించాలి, అదే నా టార్గెట్. ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, మస్టర్డ్ ఎల్లోకి స్కై బ్లూ కలర్ అండి. మంచి మెంతి కలర్కి ఇలా సోప్ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట. పళ్ళు బాగుంటుంది. ఇవి కూడా నేనే అల్లుకున్నా కొంగులు. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు కట్టుకున్నాను అసలు దీనికైతే. ఈ పళ్ళుకి మీరు చూసినట్టయితే ఇది కూడా నేనే అల్లుకున్నా. దీని బ్లౌజ్ చూపించలేదు కదా. నేను అన్నీ ఇలా బ్యాగ్లో పెట్టుకుంటాను, మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇలా బ్యాగ్లో పెట్టుకుంటే మనకి వాటికి ఉన్న కుందన్స్కి కానీ పూసలకి కానీ ఏం డ్యామేజ్ కాదు. అలాగే కలర్ షేడ్ అవ్వదు అనమాట. ఇలా పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వదు. ఆర్గనైజింగ్ ఇలా చేసుకోండి, మీకు మంచి టిప్. ఈ బ్యాగ్స్ ఏం కొనుక్కోలేదు. వీటికి డ్రెస్సెస్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. డ్రెస్సెస్కి ఇలా బ్యాగ్ ఆడవాళ్ళం కదా, మనం ఏమి వేస్ట్ చేయం కదా, సో బ్లౌజెస్ అన్నీ ఈ బ్యాగ్లో పెట్టాను. రుక్మిణ ఆంటీ వేసారనమాట. ఇది నాకు మొత్తం కంప్లీట్ కచ్ వర్క్ అంతా ఇలా గజిబిజిగా ఉండొద్దు, మంచి క్లాస్గా నీట్గా ఉండాలి అని చెప్తే ఆంటీనే డిజైన్ సెలెక్ట్ చేసి ఆంటీనే అన్ని థ్రెడ్స్ అన్నీ వేసి సెలెక్ట్ చేశారు. ఇది కచ్ వర్క్. ఈ శారీకి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి. ఇది సోప్ బ్లూకి నావీ బ్లూ
బార్డర్ అన్నమాట. మొత్తం ఏంటి కుప్పడం శారీ, ఇది ప్యూర్ కుప్పడం. మధ్యలో ఇలా పికాక్స్ వస్తాయి, బూటీస్ మధ్య మధ్యలో బూటీస్ వస్తాయి. ఇదండి శారీ. దీని పళ్ళు చాలా హైలైట్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇది పళ్ళు. దీనికి అప్పుడు కాసుల పేరు వర్క్ చాలా ఫేమస్ అన్నమాట. సో అందుకని ఇలా మగ్గం వర్క్ వేయించుకున్నా. అప్పుడు ఇది కూడా రుక్మిణి అంటే వేసారు. అప్పుడు హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇదన్నమాట. ఏదైనా కంప్యూటర్ వర్క్ వేయించుకుందాము, ప్రతిసారి అదే బ్లౌజ్ అవుతుంది అని చెప్పి ఇలా వేయించుకున్నాం అనమాట. ఇది దేవి అక్క వేశారు. మన షార్ట్ వీడియోలో దేవక్క ఎంబ్రాయిడరీ మిషన్ గురించి నేను ఒక షార్ట్ చేశాను. దానికి 10K వ్యూస్ వచ్చాయి. మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్క మిషన్ వర్క్ చాలా బాగా చేస్తారు. బంచ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది డిజైన్ కాదు, అంటే నెక్ డిజైన్ సేమ్, బట్ ఈ పికాక్ డిజైన్ మాత్రం బంచ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇలా సింపుల్గా మ్యాచ్ అయింది అని చెప్పేసి ఇలా తీసుకున్నా. అండ్ కొంచెం హెవీగా రిసెప్షన్స్ అలా ఏదైనా హెవీ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇది ప్రిఫర్ చేస్తున్నా. నెక్స్ట్ శారీ మంచి నేవీ బ్లూ శారీ అండి. దీన్ని మంచిగా రోలింగ్ చేపించి ఐరన్ చేపించా అనమాట, అందుకే ఓపెన్ చేయట్లేదు. నేవీ బ్లూ కంప్లీట్ ప్లెయిన్ నేవీ బ్లూ శారీ అనమాట. దానికి ఓన్లీ గోల్డ్ బార్డర్ అండ్ గోల్డ్ పళ్ళు వచ్చింది అంతే. ఈ శారీ వచ్చేసి ఉప్పాడ శారీ అండి. ఇది ఇలా వస్తుంది. బార్డర్ ఇలా చిన్న బార్డర్. అప్పుడు ఎక్కువ పట్టు శారీస్ తీసుకోకపోయేదన్నమాట. అన్నీ నాకు ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా ఇష్టం ఉండే. దీనికి రన్నింగ్ బ్లౌజే అప్పుడు కుట్టించున్నాను. తర్వాత వేసుకునేకి తర్వాత ఇబ్బంది అయిందనమాట. కొంచెం లావ్ అయ్యాం కాబట్టి అది రాలేదు బ్లౌజు. సో ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. ఇది మగ్గం వర్క్, పింక్ మీద కంప్లీట్ మగ్గం వర్క్. ఇలా ఒక డాల్ వస్తుంది, అమ్మాయి భలే డ్యాన్స్ వేస్తుంది కదా. ఇది అంటే ఇది లేటెస్ట్గా వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుబేర పట్టు. ఈ శారీ వచ్చేసి కుబేర పట్టు అండి. మొత్తం బేబీ పింక్ శారీ, సిల్వర్ కలర్ వేవింగ్ అన్నమాట. ఇదంతా మొత్తం సిల్వర్ తోటి ఉంటుంది. దీనికి మళ్ళీ బ్లూనే, కాకపోతే ఇది రాయల్ బ్లూ. ఆ దసరా టైంలో సిల్వర్ బాగా ఫేమస్ అయిందనమాట. ఇప్పుడు ఇలా చేశాను. మస్తు ఫుల్ నైట్ వేర్ చేస్తే మాత్రం ఫుల్ షైనింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ శారీ. దీనికి నేను కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాను. చూడండి ఎంత ఎలిగెంట్గా వేసిందో వర్క్, ఎంత నీట్గా, ఎంత బాగుందో కదండి. హ్యాండ్ మొత్తం ఇంత హెవీ. హ్యాండ్స్కి బీడ్స్ నేనే వేసుకున్నాను. సో ఇది ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్. ఇది రాయల్ బ్లూ. అన్ని బ్లూలే ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అంటే నాకు బ్లూ అంటే ఇష్టము అందుకే బ్లూ తీసుకుంటుంది అని అనుకున్నారేమో. లేదండి, నాకు షాపింగ్కి వెళ్తే ఏదైనా కలర్ కాంబినేషన్ కానీ చూడగానే ఇలా నచ్చేసిందంటే తీసుకుంటా. అది ఉన్న కలర్ అయినా పర్లేదు, తీసుకుంటా. సో ఇది మా చెన్నై బాబాయ్ గృహప్రవేశానికి తను కొనిపించాడండి ఈ శారీ. బ్లూకి పింక్ బార్డర్ వస్తుంది మొత్తము. ఇందులో అంటే మొత్తం ప్లెయిన్గా ఇలా జస్ట్ బూటీస్ వచ్చి కింద ఇలా బార్డర్ వచ్చింది. సో పళ్ళు మొత్తం ఇలా వచ్చిందండి. ఇందులో దీనికి నేనే ఇలా టెసల్స్ వేసుకున్నాను. ఇది అప్పుడు కొత్త మోడల్. అప్పుడు నేను ఇలా ఎలిఫెంట్ వేసుకున్నా. ఎలిఫెంట్స్ ఇక్కడ తులంలాగా ఇవ్వరు, ఒక్కొక్క ఎలిఫెంట్కి 1 రూపీ అట్లా ఛార్జ్ చేస్తారనమాట. కొంచెం దగ్గరగా వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా అని నేనే ఇలా వేసుకున్నాను. కాస్ట్ పెట్టి మనం వేయించుకోలేమని చెప్పి అప్పుడు నేను కంప్యూటర్కి వెళ్ళిపోయా. చాలా బ్లౌజెస్ నాకు కంప్యూటర్ వర్కే ఉన్నాయి. సో ఇక్కడ ఇలా వచ్చి డిజైన్ మొత్తం శారీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్తోని అక్కడెక్కడ ఫ్లవర్స్ వేయించారు ఆంటీ. ఇది రుక్మిణి ఆంటీ వేయించారు అప్పుడు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్
గ్రీన్ కలర్కి మళ్ళీ బ్లూ కలర్ బార్డర్ వచ్చి మెజంతా పింక్ బార్డర్ అండి. ఇది నార్మల్ పింక్ కాదు, మెజంతా పింక్ అంటే కొంచెం రెడ్ పింక్ మిక్సింగ్ షేడ్లో వస్తుందన్నమాట. ఇది నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి ఈ శారీ పెట్టుకున్నా. అప్పుడు ఎందుకు గ్రీన్ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఆ రోజు అమ్మవారికి కట్టిన తర్వాత చాలా నచ్చిందండి గ్రీన్ శారీ. సో ఇది గ్రీన్ శారీకి ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి, మనకి ఎలిఫెంట్స్ వస్తాయి, డార్క్ బ్లూ అన్నమాట. సో ఇది కంప్యూటర్ వర్క్ ఇలా వేయించుకున్నా. అప్పుడు ఇలా లైన్స్ మోడల్ అప్పుడు ట్రెండ్ ఉండే అనమాట. సో ఇలా వేయించుకున్నా. పంజరం మోడల్ అంటారు దీన్ని, పంజరం లాగా కనిపిస్తుంది మనకి. సో ఇదన్నమాట బ్లౌజ్. మళ్ళీ బ్లూ అనుకుంటారేవో. సో ఈ బ్లూ రాయల్ బ్లూ, ఇది డార్క్ రాయల్ బ్లూ, దానికి గ్రీన్ కలర్ బార్డరు. ఫుల్ షైనింగ్ ఉందబ్బా. ఇలా గ్రీన్ బార్డరు, దీనికి టెసల్స్ నేనే అల్లుకున్నా. ఇది నేను డింగు బర్త్డేకి తీసుకున్నా. ఈ శారీ డింగు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నా. సో మధ్య మధ్యలో ఇలా రోజ్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి, గోల్డ్ రోజ్ ఫ్లవర్ బూటీస్, కొంచెం స్కై బ్లూ ప్రింటెడ్ వచ్చిందనమాట. దీనికి డార్క్ గ్రీన్, ఇది మీకు రామా గ్రీన్ లాగా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ గ్రీన్. ఇదంతా పళ్ళు. దీనికి నేను సేమ్ మళ్ళీ కంప్యూటర్ వర్కే వేయించుకున్నా. ఇదన్నమాట డిజైన్. ఇది అప్పుడు 1 year బ్యాక్, ఈ శారీ 1 year బ్యాక్ తీసుకున్నాను కదా. సో అప్పుడు కట్ వర్క్ ఫ్యాషన్ అంటేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. మనకి వేసుకుంటే మగ్గం వర్క్ లాగానే ఉంటుందన్నమాట. చూడడానికి మీకు బయట లుకింగ్ మగ్గం వర్క్ లాగే ఉంటుంది. ఎవ్వరు గెస్ చేయలేరు ఇది దగ్గరికి వచ్చి చూసేదాకా ఇది కంప్యూటర్ వర్క్ అని చెప్పి. ఈ ఫ్లవర్ చూడండి, మనకి జెడ్దోసితో ఫ్లవర్ వేసినట్టు. ఇది వచ్చేసి మధ్యలో ముడికుట్టు. చాలా టైం తీసుకుంది ఈ బ్లౌజ్కి. అక్క చాలా పాపం నా కోసం ఒక నైట్ అంతా రెస్ట్ లేకుండా వేశారనమాట, ఇమీడియట్గా కావాలి అని చెప్తే. సో ఇలా ఈ హ్యాంగింగ్స్ ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, మధ్య మధ్యలో ఇలా హ్యాంగింగ్స్ బాగుంటాయని నేనే ఇవి కుట్టుకున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రీసెంట్ వరలక్ష్మి వ్రతం శారీ వచ్చేసి దీనికి మళ్ళీ గ్రీన్ బార్డర్ వచ్చింది. కాకపోతే అదేమో కొంచెం ప్లెయిన్గా వచ్చిందనమాట, రాయల్ బ్లూకి గ్రీన్ బార్డర్ అనేది. ఇది కంప్లీట్ బార్డర్కి మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది, అండ్ మళ్ళీ కింద కడ్డీ బార్డర్ కూడా వచ్చింది. అన్ని కంప్యూటర్ వర్క్సే అవుతున్నాయి. ఈసారి మగ్గం వేయించుకుందామని, మొన్న రీసెంట్ దసరాకి కట్టుకోవాలి కదా ఇది శారీ, అమ్మవారికి పెట్టింది. సో అందుకని మగ్గం వేయించుకుందామని అనుకున్నా, మగ్గమే వేయించుకున్నా. సో నేను దీనికి టెసల్స్ ఇలా వేసుకున్నా అనమాట. దీనికి హ్యాంగింగ్స్ వేసుకోలేదు, దీనికి కూడా గ్రీన్ హ్యాంగింగ్స్ వేయాలి. ఇక్కడ మధ్య మధ్యలో కట్ వర్క్. దీంతో పాటే వర్క్ చేసేటప్పుడే వేయమని చెప్పాను. కొంచెం కాస్ట్ ఎక్కువ అడిగారు అలా వేసినందుకు. ఓకే మనకు వచ్చిందే కదా, తర్వాత మళ్ళీ మనమే వేసుకుందామని నేను వద్దని చెప్పేసా. సో ఇదండి నా లాస్ట్ శారీ ఇదే అనమాట. మంచి నేరేడు పండు కలర్ శారీకి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇలా. ఇందులో ఏ శారీ నచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ మీకు మగ్గం వర్క్ బెస్టా లేదు కంప్యూటర్ వర్క్ బెస్టా అని చాలా ఐడియా ఉంటుంటుంది కదా. సో ఒక్క కామెంట్ చేయండి.